మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు. ప్రభునందు ప్రియ సహోదరులారా, నేనే ఆయనను అని క్రొత్త నిబంధనలో పలుమార్లు యేసు ప్రభు వారు ఆ మాట ఆయన నోట పలకడం జరిగింది. మనం ఎన్నో మార్లు గమనిస్తాం. పలు సందర్భాల్లో మార్కు మత్తయిలో కూడా మరి మనకి తారసపడతాడు ఆయన. సముద్రం మీద ఓడ మీద అలలు ఏమండి ఆ నీళ్లు ఎక్కువగా మరి ఆ పడవ మీద పడుతున్నప్పుడు శిష్యులు మరి భయపడినటువంటి సందర్భాల్లో ఆయన నీళ్ల మీద నడుచుకుంటా వస్తున్నటువంటి సందర్భాల్లో కూడా భూతము భూతము అన్నప్పుడు ఆయన అంటాడు, భయపడకుడి నేనే అన్నట్లుగా కదా, నేనే. అంత మాత్రమే కాదు, మరి యోహాను సువార్తలో కూడా మనం చూసుకుంటే 8:24లో కూడా నేనే ఆయనను మీరు విశ్వసించని ఎడల మీ పాపంలోనే ఉండి మీరు చనిపోవద్దు అంటాడు. నేనే ఆయన్ని అని మీరు విశ్వసించని ఎడల మీ పాపములో ఉండి మీరు చనిపోవద్దురని అక్కడ ఆ రోజు వాళ్ళతో ఇదులతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు గమనించారో లేదో. ఇంతకీ ఎవరో నేనే ఆయన అంటున్నాడు ఏంటి అంటే ఆయన ఎవరో మనము మరొక వచనం చూసుకుందాం. మరొక వచనం చూసుకొని మనము ముందుకెళ్ళిపోదాము. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. తానే ఎవరి మాటలు మాట్లాడుతుంది? యెహోవా. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. మత్తయి సువార్త 1:21లో కూడా ఉంటుంది, ఆయనే తన ప్రజలను రక్షించును అని. ఏమండి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నా. నేనే ఆయనను యూదులతో కూడా అంటాడు. నన్ను గురించి లేఖనాలే సాక్ష్యం ఇస్తా ఉన్నాయి, వెళ్ళి లేఖనాలు నేర్చుకోపోండి అంటాడు యూదులతో పలుమార్లు మనం 4 సువార్తలు చూసినప్పుడు. తర్వాత కింద ఏమంటున్నాడు చూడండి, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివాళ్ళు గంతులు వేయును, మోగవారి నాలుక పాడును. మరి ఇవన్నీ చేసింది ఎవరు క్రొత్త నిబంధనలో అంటే? సాక్షాత్తు యేసు ప్రభువే. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏమంటున్నాడు యూదులతో తరిగించినప్పుడు? నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే మీ పాపంలో ఉండి చేస్తారబ్బాయ్, ఆయన నేనే అని స్పష్టంగా చెప్పకనే చెప్పేశాడు. కానీ కొంతమంది దీన్ని వక్రీకరించి మాట్లాడతారండి. నేను గత వీడియోలో కూడా చెప్పాను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఒకటే. వాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా వేరువేరుగా సపరేట్గా ఉన్నప్పటికీ వాళ్ళు కలిసి ఒక వ్యక్తి అని నేను చెప్పాను. వ్యక్తిత్వంలోనైనా, ఆలోచనలోనైనా, క్రియల్లోనైనా, ఏమండి వాళ్ళ పనుల్లోనైనా, వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ ముగ్గురు హస్తం ఉంటుంది, ఒక్కటే అభిప్రాయం అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు నేనే ఆయన్ని అంటే ఆయన ఎవరో కాదు, యెహోవా అని మనకి ఈ 35 వచనాలు చదివితే మనకు అర్థమైంది. ఆయనే వచ్చి తన ప్రజలను రక్షించును. చూడండి, మరి మత్తయి 1:21లో ఉంది, ఆయన తన ప్రజలను రక్షించును. ముందు ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చాడు, తర్వాత అన్ని జనులకు కూడా ఆయన మరి సువార్తను వ్యాపింపజేసినట్లుగా తన ద్వారా శిష్యుల ద్వారా కూడా చేసినట్లుగా మనము చూడగలుగుతాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఆలోచించేయండి. నేనే ఆయన్ని పలుమార్లు మోషే గురించి, అబ్రహాము గురించి ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉంటాడు. లేఖనాలు ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. సో ఇంతున్నా కానీ కొంతమంది యెహోవా కాదు, ఆయన తండ్రి, ఈయన కుమారుడు అన్నట్లుగా మాట్లాడతారు. అసలు యెహోవాని యేసే పరిశుద్ధాత్ముడు. తండ్రి ఎవ్వడికీ తెలియదు. తండ్రి సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. 5:14 బట్టి, 1 తిమోతి 5:14 బట్టి ఆలోచన చేయాలి. ఎవరు ఆయన అంటే సాక్షాత్ యేసు ప్రభువే అని నేను మీకు చెప్పాను. మత్తయి సువార్తలో 4 సువార్తల్లో కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మోగవారిని, చెవిటి వారిని, అనేక మందిని మరి బాగు చేసింది ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి 4 సార్లు లేఖనాలను పరిశోధన చేసి బోధ చేస్తే మంచిదని నా ఉద్దేశం. చాలామంది దుర్బోధకులు బయలుదేరారు. అటు వారి కొరకు మనం మారు మనసు కొరకై ప్రార్థన చేసి మరి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేసి సత్యాన్ని మీరు తెలియజేస్తున్న ఉద్దేశంతో మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తే ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు.